రామలక్ష్మణులు సీతాదేవితో కలిసి వనవాసం చేస్తూ పంచవటికి చేరుకున్నప్పుడు జటాయువు వారిని కలుసుకున్నాడు. శ్రీరాముని దివ్యరూపం చూసి దశరథుని కుమారుడని తెలిసి ఆనందించాడు. రామ, మీ తండ్రి నాకు ఆప్తమిత్రుడు. మీరు ఈ అరణ్యంలో ఉన్నంతకాలం, మీరు ఆశ్రమంలో లేనప్పుడు సీతమ్మకు నేను అండగా ఉంటాను. నా ప్రాణాలు అడ్డువేసైనా ఆమెను కాపాడుతాను అని మాట ఇచ్చాడు. కాలం గడిచింది. ఒకనాడు మారీచుడు బంగారు లేడిగా వచ్చి సీతను ఆకర్షించగా రాముడు దాని వెంట వెళ్లాడు. తరువాత లక్ష్మణుడి కూడా రామునికి సహాయంగా వెళ్లాడు. ఆశ్రమంలో సీత ఒంటరిగా ఉన్న సమయం చూసి రావణాసురుడు సన్యాసి వేషంలో వచ్చి భిక్షాడిగే నెపంతో ఆమెను బలవంతంగా అపహరించి తన పుష్పక విమానంలో లంకకు తీసుకుపోసాగాడు. రామ, లక్ష్మణ అంటూ సీత ఆర్తనాదాలు చేస్తుంటే ఆ కేకలు విన్నాడు జటాయువు. వెంటనే ఆకాశంలోకి ఎగిరి రావణుడి రథాన్ని అడ్డగించాడు. దుర్మార్గుడా రావణ, పరస్త్రీని అపహరించడం నీలాంటి వీరుడికి తగదు. సీతమ్మను విడిచిపెట్టు, లేకపోతే నా చేతిలో మరణిస్తావు అని గర్జించాడు. పార్ట్ 2 కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.